హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ రీడింగ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్తో స్టార్ట్ చూద్దాం. ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ పర్సన్ పైన అండ్ మీ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది చూద్దాం. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈరోజు ఫుల్ మూన్ డే, పౌర్ణమి. ఎవరైతే క్రిస్టల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్రిస్టల్స్ చార్జ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక గ్లాస్ బౌల్లో వేసి మూన్ లైట్లో పెట్టినా కూడా ఛార్జ్ అవుతుంది. అలా ఛార్జ్ అయిన క్రిస్టల్స్ మీకు ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఎవ్రీ ఫుల్ మూన్ డే ఇలా ఛార్జ్ చేసుకోవడం బెటర్. అండ్ అలా ఈ ప్రాసెస్ రాదు అనుకున్న వాళ్ళు ఛార్జింగ్ ప్లేట్స్ ఉంటాయి, క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్స్ కావాలనుకున్న వాళ్ళు అవి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆ ఛార్జింగ్ ప్లేట్కి కరెంట్ అది ఏం అవసరం ఉండదు, జస్ట్ అది కూడా ఒక క్రిస్టలే. దానిపైన మీ క్రిస్టల్ బ్రేస్లెట్ కనుక పెట్టినా, మీ పిరమిడ్స్ పెట్టినా అవి ఈజీలీ ఛార్జ్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు అంటే, మీరు మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీకు అండ్ మీ పర్సన్కి మధ్య, ఈ రిలేషన్షిప్ స్టక్ అయిపోయింది. దాంట్లో అసలు ఏ మూమెంట్ లేదు. అట్లీస్ట్ ఇది వరకు బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్ ఉండేవి ఇది వరకు, ఇప్పుడు అవి కూడా లేవు అని చాలా సఫర్ అవుతున్నారు, మీరు చాలా బాధపడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే డివైన్ ఇంటర్వెన్షన్ కనిపిస్తుంది. డివైన్ ఒక స్టెప్ ముందుకేసి మీ రిలేషన్షిప్ని మళ్ళీ ఎక్కడైతే స్టక్ అయిందో అక్కడ నుండి ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేయడానికి డివైన్ మీకు సపోర్టింగ్గా ఉంది. డివైన్ బ్లెస్సింగ్స్ మీకు సపోర్టింగ్గా ఉన్నాయి ఇక్కడ. సో అయితే ఈ పర్సన్ ఏం చేయబోతున్నారు, తన నెక్స్ట్ మూవ్ ఏంటి అంటే, ఈ పర్సన్ మీకు మెసేజెస్ పంపిస్తారు. అవి జస్ట్ క్యాజువల్ మెసేజెస్, హాయ్ హలో అలాంటివి పంపిస్తారు. అది పంపించిన తర్వాత ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అది మీకు అర్థం కాదు, అసలు ఎందుకు ఈ పర్సన్ ఇప్పటి వరకు ఎందుకు సైలెంట్ ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థం కాదు. కానీ ఇదేంటంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే, సంథింగ్ ఈజ్ going in their life, very serious issue regarding karmic relationships. అలాంటి ఇష్యూస్ ఏవో నడుస్తున్నాయి మీ పర్సన్ లైఫ్లో. సో అవన్నీ డీల్ చేయాలంటే అది చాలా టఫ్, వెరీ డిఫికల్ట్ టైంలో ఉన్నారు మీ పర్సన్. ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ ఎవ్రీ మినిట్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏది చూసినా మీరే గుర్తొస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్కి. కానీ మీతో ఓపెన్ అప్ అయి మాట్లాడలేకపోతున్నారు, కానీ అది కూడా జరుగుతుంది. ఇన్ దిస్ మంత్ ఆఫ్ మే, ఈ మేలో తప్పకుండా ఈ పర్సన్కి మీకు మధ్య ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరిద్దరూ కలిసి చాలా హ్యాపీ మూమెంట్స్ కలిసి స్పెండ్ చేస్తారు. ఓకే, సో తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి చూస్తే, తన లైఫ్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ కార్మిక్ రిలేషన్షిప్, అనదర్ థింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో ఈ కార్మిక్ రిలేషన్షిప్తో చాలా ఫైట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అలా నడుస్తున్నాయి. కానీ అదంతా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారా ఈ పర్సన్ అంటే, చూసి చూడనట్టుగా వదిలేయట్లేదు. జస్ట్ ఏం చేస్తున్నారంటే, ఈ కార్మిక్ బాండింగ్ ఏదైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో, దట్ కార్మిక్ బాండింగ్ ఈజ్ కంప్లీట్లీ ఒక చీటింగ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. సో మీ పర్సన్కి ఆ బాండింగ్ కోసం అట్లీస్ట్ ఆలోచించాలి అనేది కూడా అనిపించట్లేదు. ఎందుకంటే they don't want to waste their time, they don't want to run
బిహైండ్ దట్ కార్మిక్ రిలేషన్. ఇప్పటి వరకు చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు ఆ కార్మిక్ బాండ్ని ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఆర్ ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్గా క్రియేట్ చేద్దాం అని చాలా ఎఫర్ట్స్ పెట్టారు, కానీ మీ పర్సన్ సక్సెస్ అవ్వలేకపోయారు. సో ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్కి టూ పీపుల్ ఉన్నారు తన లైఫ్లో, ఒకటి మీరు అండ్ అదర్ ఇస్ కార్మిక్ రిలేషన్. బట్ ఇప్పుడు ఓన్లీ వన్ పర్సన్ ఉన్నారు తన లైఫ్లో. ఎవరు అంటే ఓన్లీ యూ ఆర్ దేర్ హ్యాపీనెస్ నా. ఈ పర్సన్ దే ఆర్ చూజింగ్ యూ, దే ఆర్ చూజింగ్ హ్యాపీనెస్. ఓకే, సో ఇన్ దిస్ సైలెన్స్ అండ్ ఇన్ దిస్ సెపరేషన్ మీరు ఏం చేయాలి? వాట్ ఈస్ ద గైడెన్స్ హియర్ ఫ్రమ్ ద యూనివర్స్? అంటే ఇట్స్ టైమ్ 555 ఆన్ ద క్లాక్, టైం 555, 5:55 అయింది టైం. సో ఇక్కడ సడన్ చేంజెస్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ లైఫ్లో. ఏ రకంగా అంటే రిలేషన్షిప్ అండ్ ఫినాన్సెస్లో మీ రిలేషన్షిప్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి. ఒక న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా రావచ్చు మీకు. మనీ యాడ్ అవుతూ ఉంటుంది మీకు మంత్లీ ఫ్రమ్ సమ్ అదర్ స్పెషల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అది ఎందుకు జరుగుతుంది అని అంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు మీ కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి. సో నా యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది విత్ గ్రేట్ ఫినాన్షియల్ ఎనర్జీ, అది గ్రేట్ అబండెన్స్, ఫినాన్షియల్ అబండెన్స్తో బ్లెస్సింగ్స్ వస్తున్నాయి యూనివర్స్ అండ్ డివైన్ నుండి. ఓకే, బట్ మీరు ఫైనాన్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ పైన తక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే మీరు ఈ రిలేషన్ని వద్దు అనుకోవట్లేదు. ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఓకే, మేబీ యూ గాట్ సెపరేటెడ్ బికాస్ ఆఫ్ దిస్ కార్మిక్ రిలేషన్షిప్. సో మీకు అర్థమైంది. సో చాలా పేషెన్స్తో మీరు వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ అవుతారు, ఎప్పుడు కంప్లీట్గా చేంజ్ అయ్యి మీకు ఒక ఆనెస్ట్ పార్ట్నర్గా ఎప్పుడు వస్తారని మీరు వెయిట్ చేస్తున్నారు. అది జరగబోతుంది, అది ఎంతో దూరంలో లేదు. విదిన్ దిస్ మంత్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అండ్ సడన్లీ దే విల్ ప్రపోజ్ యూ. దే వాంట్ సంథింగ్ సీరియస్ విత్ యూ. ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ and completely they are changed completely. ఓకే, సో ఇన్ దిస్ సెపరేషన్ మీరు కంప్లీట్గా మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేస్తున్నారు. యు ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ కాయిన్స్. దట్స్ గ్రేట్ ఎనర్జీ. మీరు ఏదో క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ అన్నట్టుగా మీరు ఏడ్చుకుంటూ ఐసోలేట్ అయిపోయి డిప్రెషన్లో ఉంటూ హెల్త్ పాడు చేసుకుని ఇలా చేయట్లేదు. మీరు మీ కెరీర్ పైన ఫోకస్ చేస్తున్నారు, మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేస్తున్నారు. సో అందుకే యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది ఇక్కడ. అండ్ ద యూనివర్స్ అండ్ డివైన్ ఈజ్ బ్రింగింగ్ యువర్ పర్సన్ బ్యాక్ టు యూ. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఫినాన్షియల్గా ఇంకా 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 గ్రో అవుతూ ఉంటారో, మీరు ఒక హై రేంజ్కి వెళ్ళిపోతారో, అప్పుడు ఈ పర్సన్ మీ పైన ఆల్రెడీ ఒక దే ఆర్ స్పైయింగ్ ఆర్ స్టాకింగ్ ఆర్ సింప్లీ వాచింగ్ ఫ్రమ్ ఫార్, అలాంటిది ఏదో ఉంది. ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు ఈ సెపరేషన్లో మీరు ఏం చేస్తున్నారు అనేది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మిమ్మల్ని కంప్లీట్గా వదిలేలేదు ఈ పర్సన్ ఎప్పుడు కూడా. అందుకే మధ్య మధ్యలో వచ్చి మీతో మాట్లాడి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మీ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, అసలు మీరు ఏం చేస్తున్నారు ఈ సెపరేషన్లో, ఇంకా ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారా, ఇదంతా మీతో మాట్లాడి తెలుసుకుంటూ ఉంటారు ఈ పర్సన్. ఎందుకు అంటే దే ఆర్ సీయింగ్ ఏ ఫ్యూచర్ విత్ యూ. దే హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ టు లీవ్ దేర్ పాస్ట్ రిలేషన్షిప్. అది కూడా ఒక గ్రేట్ చేంజ్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ రిలేషన్షిప్ ఇక్కడే స్టక్ అయిపోయింది, ఇంకా దీంట్లో ఈ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదు ఈ రిలేషన్షిప్ అని మీరు అనుకుంటారు. చూడండి, ఆల్రెడీ మీరు అదే అనుకుంటున్నారు. సో దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్
అండ్ మీరు ఎప్పుడైతే హోప్స్ అన్నీ వదిలేసుకుంటారో ఈ రిలేషన్షిప్ కోసం, అప్పుడే ద సేమ్ మూమెంట్ దిస్ పర్సన్ విల్ ప్రపోజ్ యూ. ఈ పర్సన్ మీతో మాట్లాడుతున్నారు, బట్ సింప్లీ ఇట్స్ ఎ క్యాజువల్ మెసేజ్ ఆర్ కాల్ అనుకుంటారు మీరు, కానీ సడన్లీ అది చేంజ్ అయిపోతుంది. దే వాంట్ సంథింగ్ సీరియస్ విత్ యూ. ఓకే, ఈ ఎనర్జీస్ అనేవి చాలా షాకింగ్ ఎనర్జీస్ అన్నమాట. ఈ ఫుల్ మూన్ తర్వాత మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అవుతున్నారు. అండ్ దే ఆల్రెడీ క్లోజ్ ద డోర్ టు దేర్ పాస్ట్. దే ఆర్ చూసింగ్ హ్యాపీనెస్, దే ఆర్ చూసింగ్ యూ. యు ఆర్ దేర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, మీరిద్దరూ పాస్ట్ లైఫ్ కూడా లైఫ్ పార్ట్నర్స్గా టైం స్పెండ్ చేశారు, లైఫ్ అంతా స్పెండ్ చేశారు. అండ్ ఇన్ యువర్ పాస్ట్ లైఫ్ వన్ black energy, that is somebody separated you, and somebody ఒక న్యూ ఎనర్జీ, వెయిట్, ఒక ఫీమేల్ ఎనర్జీ ఎవరో మిమ్మల్ని సెపరేట్ చేశారు ఇన్ ద పాస్ట్ లైఫ్. బట్ ఈజ్ ఇట్ థర్డ్ పార్టీ అంటే నో, థర్డ్ పార్టీ కాదు, బట్ సమ్ అదర్ పర్సన్ ఎవరో. బికాస్ ఆఫ్ దట్ పర్సన్ మీరిద్దరూ సెపరేట్ అయిపోయారు. సో అలా ఏదో జరిగింది ఇన్ ద పాస్ట్ లైఫ్. సో ఇన్ దిస్ లైఫ్ యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. వై? బికాజ్ మీ మధ్య ఎవరైతే మీకు ఎనిమీస్ ఆర్ మీ పర్సన్కి ఎనిమీస్ ఆర్ దేర్ కార్మిక్ రిలేషన్ ఆర్ యువర్ కార్మిక్ రిలేషన్ ఏదైతే ఉంటుందో, ఆ రిలేషన్షిప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఎనిమీస్గా చేంజ్ అయ్యి ఈ లైఫ్ టైంలో కూడా మిమ్మల్ని సెపరేట్ చేసేయడానికి ట్రై చేస్తారు. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. అండ్ మీ పర్సన్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ లైఫ్లో మేబీ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ ఆర్ ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్ ఆర్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ బట్ డివోర్స్డ్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్ అండ్ నౌ యు ఆర్ సింగిల్, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీ మధ్య కొన్ని డిస్ప్యూట్స్ క్రియేట్ చేయటానికి చాలామంది ఉంటారు. సేమ్ వే మీ పర్సన్ సైడ్ నుంచి కూడా. ఒకవేళ మీ పర్సన్ సింగిల్ కానీ, లేదా మ్యారీడ్ బట్ సింగిల్, మ్యారీడ్ బట్ డివోర్స్డ్ ఇలా కనుక అయితే మీ పర్సన్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ కమింగ్ బ్యాక్. అంటే మీ పర్సన్ ఎవరినైతే వదిలేసి మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారో, ద సేమ్ పర్సన్ మే కమ్ బ్యాక్ టు దేర్ లైఫ్ అగైన్ అండ్ అగైన్ టు డిస్టర్బ్ యువర్ రిలేషన్షిప్. మీ పర్సన్తో మళ్ళీ రీయూనైట్ అవ్వడానికి కాదు, జస్ట్ టు డిస్టర్బ్ యూ బోత్. ఓకే, సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇద్దరు కూడా. ఇది కూడా జరుగుతుంది, మిమ్మల్ని మళ్ళీ సపరేట్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ నాట్ నౌ, చాలా లాంగ్ టైం తర్వాత. ఓకే, మీరు ఫినాన్షియల్లీ చాలా అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ ఆల్రెడీ మీ ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఈ పర్సన్ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని అండ్ మీ పర్సన్ని కలవడానికి వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. ఎందుకంటే ఒకవేళ మీ పర్సన్ మీతో ప్యాచప్ అయితే మీ పర్సన్ కూడా దే విల్ ఆల్సో గ్రో లైక్ యూ. మీరిద్దరూ కలిసి యూ కెన్ మేక్ సో మచ్ మనీ ఇన్ యువర్ బిజినెస్ ఆర్ జాబ్ ఆర్ వాట్ ఎవర్ యూ డూ. సో ఇదంతా ఆలోచిస్తే మీ పర్సన్ ఫ్రెండ్స్కి కూడా కొంచెం నచ్చట్లేదు. అంటే దే ఆర్ ఫీలింగ్ సమ్ వాట్ జెలసీ, ఫీలింగ్ జెలస్. సో అందుకే ఈ పర్సన్ మీకు ఒకవేళ ప్రపోజల్ ఇచ్చినా, కమిట్మెంట్ ఇచ్చినా, ఆర్ మీరు ఆల్రెడీ తన లైఫ్లో ఉన్నా, మీ విషయాలు వాళ్ళతో చెప్తారు కానీ మీ పేరు చెప్పరు, మీ డీటెయిల్స్ ఏం చెప్పరు. అండ్ ఈవెన్ దో ఇట్స్ ఎ డీప్ బాండింగ్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు చేంజ్ టు అ డిఫరెంట్ సిచ్యువేషన్, అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అయినా కూడా తర్వాత కూడా మీకు ఈ రిలేషన్షిప్ని సీక్రెట్గా ఉంచమని అడుగుతారు మీ పర్సన్. ఎందుకంటే
ఎనిమీస్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి. అండ్ వాళ్ళు మళ్ళీ మీ రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేసేస్తారేమో అనే ఫియర్తో ఈ పర్సన్ రిలేషన్షిప్ని సీక్రెట్గా ఉంచుతారు. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే విల్ మేక్ ఇట్ అఫీషియల్. ఓకే, ఇది ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కనెక్షన్. ఇది ఏదో కొన్నాళ్ళు ఉండి మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది, మళ్ళీ మీ పర్సన్ వెళ్ళిపోతారు అక్కడ నుంచి, మిమ్మల్ని వదిలి మళ్ళీ ఇంకెవరితోనో మళ్ళీ ప్యాచప్ అవుతారు, ఇలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. ఈ పర్సన్ చాలా దే ఆర్ కమింగ్ లైక్ క్లీన్ స్లేట్. తన పాస్ట్ని కంప్లీట్గా వదిలేస్తారు ఆల్రెడీ. అండ్ నౌ దే వాంట్ టు ప్యాచ్ అప్ విత్ యూ. ఓకే, సో మీరు అబండెంట్ ఉన్నారు ఇక్కడ కాబట్టి మీకు చాలా ఎనిమీస్ ఉన్నారు రిగార్డింగ్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్. మీరేదో సంపాదించేస్తున్నారు, మీరు డే బై డే డెవలప్ అయిపోతున్నారు, మీ కెరీర్లో చాలా ఇంప్రూవ్ అయిపోతున్నారు. ఇదంతా ఆలోచించి మీకు చాలామంది శత్రువులు అయితే ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా మీకు ఏదో ఒక హామ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ అదంతా కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీది ఒక డివైన్ ఎనర్జీ కాబట్టి మీకు ఎవరు హామ్ చేయలేరు ఇక్కడ. ఓకే, బట్ డూ కీప్ ఇట్ ఇన్ మైండ్, మీరు మీ విషయాలు ఏమీ కూడా బయట చెప్పకూడదు. మీ ఒకవేళ జాబ్ కానీ బిజినెస్ కానీ ఇంకెక్కడి నుంచన్నా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా ఉన్నా ఇదంతా కూడా మీరు ఏమీ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అని అంటే మీకు శత్రువులు ఎక్కువైపోతారు. అండ్ దట్ ఈవిల్ ఐ ఎక్కువైపోతుంది మీకు. సో అది కూడా మీ పిక్స్ ఎక్కడ పోస్ట్ చేయొద్దు, ఆర్ మీ విషయాలు ఎక్కడ లీక్ చేయొద్దు. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో మీ పిక్స్ పోస్ట్ చేయడం, మీ డీటెయిల్స్ పెట్టడం, ఇదంతా చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటున్నానంటే ఇది ఈవిల్ ఐ తీసుకొస్తుంది మీకు, నరదృష్టి తీసుకొస్తుంది, అంతకంటే ఇంకేం రాదు అలా పోస్ట్ చేయడం వల్ల. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ యువర్ పర్సన్. మీ పర్సన్ ఒకవేళ మీతో కాంటాక్ట్లో ఉంటే మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ పంపిస్తారు, కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి, గ్యాప్ ఉండదు, ఇంకా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండదు ఈ రోజు నుండి. అండ్ ఇఫ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ దేర్, ఈ రోజు నుండి మీకు మెసేజెస్ అండ్ కాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ప్రతి మెసేజ్ అండ్ ప్రతి కాల్లో కూడా ఈ పర్సన్ మీతో చాలా ఎఫెక్షన్గా మాట్లాడతారు. మీరు తన వే ఆఫ్ టాకింగ్ని అబ్జర్వ్ చేయొచ్చు, చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడతారు. ఓకే, అదంతా ఏంటి అంటే ఒక గ్రేట్ చేంజ్ అనమాట ఇన్ యువర్ రిలేషన్షిప్. సో ఎవరైతే రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ చూస్తున్నారో ఆర్ మ్యారేజెస్ అవ్వక వెయిట్ చేస్తున్నారో ఒక బెటర్ మ్యాచ్ కోసం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మ్యాగ్నెటిక్ లవ్ అట్రాక్షన్ క్రిస్టల్స్ ఆర్ మ్యాగ్నెటిక్ లవ్ రిటర్న్ క్రిస్టల్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ క్రిస్టల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ రిచువల్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ టు రిసీవ్ దిస్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, మీరేం చేయాలి అని అంటే ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఓకే, మేనిఫెస్టేషన్ మీ వరకు రీచ్ అవుతుంది, నేను చేసిన మేనిఫెస్టేషన్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.